బీఆర్ఎస్ మిత్రులకు సలహా ఏంటంటే మీరు ఏం లేదు, మొత్తం ఒక రోజంతా మౌన దీక్ష, అసలు ఏమీ లేదు, సభలోకి వెళ్ళండి, మౌనంగా కూర్చోండి, ఏమన్నా తిట్టని. మొన్న ప్రియాంక గాంధీ అద్భుతంగా ఒక పాట అన్నది మోడీని, మీరు నెహ్రూ గురించి రోజు తిడుతున్నారు కదా, ఒక రోజు ఎంతసేపైనా కూర్చుందాం, ఒక సెషన్లో ఎన్ని రోజులైనా కూర్చుందాం, మీరు నెహ్రూను ఎన్ని అనాలన్నాయో అనుకోండి, అభ్యంతరం లేదు. ఇక నెహ్రూను మీకు ఓపిక ఉన్నంత అనుకోండి, అయిపోయినాక చెప్పండి, మనం నిరుద్యోగం గురించి మాట్లాడుకుందాం, ధరల పెరుగుదల గురించి మాట్లాడుకుందాం, ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం అన్నది. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. మీరు రోజంతా ఇక ఏం ఒక్కరోజు కాదు 10 రోజులు తిట్టండి ఎవరు, మేము భరిస్తాం, లెటర్ డిస్కస్ సంథింగ్. ఇదే వైఖరి కనుక బీఆర్ఎస్ తీసుకుంది అనుకోండి, ముఖ్యమంత్రి గారికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేసీఆర్ని ఎంత అన్నది తిట్టుకోండి, 4 రోజులు ఇస్తాం టైం, మేము ఏం మాట్లాడం, మౌన దీక్ష వస్తాం. ఇక మీదంతా అయిపోయింది అన్నాక మేము ప్రజా సమస్యలు మాట్లాడతామని ప్రతిపక్షం అంటే ఎంత గౌరవంగా ఉంటుంది. ఒక మౌనంగా ఉండండి, పెద్ద న్యూస్ అవుతుంది. నాకు క్లియర్ గుర్తు, ఇప్పుడు ఎమ్మెల్సీగా నేను ఉన్నప్పుడు ఒక స్కూల్లో